ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుడి నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడును గాక. వాక్యం విశ్వాసంతో నమ్మకంతో వినడానికి ప్రయాసపడండి. దేవుడు మనతో మాట్లాడతాడు. ఉదయకాల వాగ్దానాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం ధ్యానం చేయగలిగితే అక్కడ రాయబడి ఉంది, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని చెప్పడం దేవుడు ప్రారంభిస్తున్నాడు. మీకు ఏది ఇష్టమో అది అడగండి, మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మనకు లోకంలో ఉన్నవి చాలా వరకు ఇష్టం. దేవుడు దాని గురించి మాట్లాడలేదు. కానీ నీ అవసరానికి తగినది కానీ, నీ అక్కరకు తగినది కానీ, ఇదిగో నీ భక్తికి ఉపయోగపడేది కానీ, ఏదైనా నీకు ఇష్టమైనది ఉంటే అది అడుగు, నేను ఇస్తా అంటున్నాడు. మరి ఎప్పుడు ఇస్తాడు దేవుడు? ఎప్పుడు మనకు అనుగ్రహిస్తాడు? చాలామందికి అన్నీ చాలా వరకు ఇష్టం, అది కావాలి ఇది కావాలని చాలా ఆశలు కలిగి ఉంటాం. కానీ ఆశ నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి అంటే అక్కడే రాస్తూ ఉన్నాడు 7వ వచనం ప్రారంభంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడలా అంటున్నాడు. నా యందు మీరు, అలాగే మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మీరు నాలో ఉండండి అని మొట్టమొదటిగా చెప్పడం ప్రారంభిస్తున్నాడు. మనము దేవునిలో ఉండగలిగితే, దేవుని యందు విశ్వాసముతో నమ్మకంతో ఉండగలిగితే, అంతేకాకుండా మన యందు ఆయన మాటలు ఉండాలి. అంటే ఆయన వాక్యము మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన వాక్యం మనలో ఉంటుందో, మనము ఆయనలో ఉంటామో, అప్పుడు మనం ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇదిగో ఒకనాడు కుష్ఠరోగి దేవుని దగ్గరకు వచ్చాడు. ఆయన మాటలు విని హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారం, ఇదిగో నా దేవుని దగ్గరకు వెళ్తే నన్ను బాగు చేస్తాడన్న విశ్వాసంతో యేసు ప్రభువారు ఉన్న చోటుకు వస్తే జన సమూహం అంతా అతన్ని చెదరించారు, అక్కడ నుండి దూరంగా పారిపోయారు. కానీ ఆయన అంటున్న మాట, అద్భుతమైన మాట మాట్లాడాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను తాకయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను బాగు చేయని చెప్పడం ప్రారంభించడం మనం చూస్తాం. కానీ ఒక మారు మనం ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని మాటలు తన యందు ఉండిపోయాయి. దేవుని యొక్క మాటలు తనలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాకుండా నీ యందు నా మాటలు ఉన్నాయి ప్రభువా, నేను నీతో ఉండాలని ఆశపడుతున్నాను, నన్ను బాగు చేయమని అడిగినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ కుమారుడిని బాగు చేయడం మనం చూసాం. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని గట్టిగా పట్టుకోవడం, కౌగిలించుకోవడం మనం చూస్తాం బైబిల్ లేఖనాల్లో. ఈ రోజున ఒక మారు మనం ఆలోచించాలి. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని మాటలు మనలో ఉన్నప్పుడు తప్పక మనం ఫలించేవారుగా దేవుడు చేస్తాడు. నువ్వేది ఇష్టమో అది అడుగుతావు, అప్పుడు దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తాడు. దేవునిలో ఉన్నవాడు కొండమ్మ కోరికలేం కోరడు. దేవునిలో ఉన్నవాడి యొక్క కోరిక వేరు, లోకంలో ఉన్నవారి కోరిక వేరు. ఒకవేళ లోకంలో ఉండి ఈ వాగ్దానం వింటా ఉన్నావా, ఇది నీకు సంబంధించింది అసలు కాదు. నీకు ఏది ఇష్టమో అది అడగడం కాదు. ఇక్కడ దేవుని యందు ఉండి, దేవునిలో ఉండి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అప్పుడు దేవుడు దాన్ని నీకు సఫలం చేస్తాడు, సక్సెస్ చేస్తాడు. కొంతమంది అంటారు, దేవుడిని నమ్ముకోకుండా, దేవునిలో ఉండకుండా, దేవుడు నాకు ₹1,00,000 ఇస్తే బాగుండు, దేవుడు ఇస్తాడా? ప్రార్థన చేయించుకుంటే, దేవుని దగ్గరకు వస్తే దేవుడు నాకు బిల్డింగ్ ఇస్తే బాగుండు. ఈ కోరికలు విశ్వాస సంబంధమైన వాడికి ఉండవు. దేవునిలో ఎలాగ ఉండాలో, అనుదినమైన ఆహారం విషయంలో కానీ, ఇదిగో ఎలాంటి పరిస్థితుల్లో కానీ, వీటన్నిటిని బట్టి ఆలోచించి ప్రతిదీ కూడా నేర్చుకోవడం మనం చూస్తాం. కానీ ఒక మారు మనం ఆలోచించాలా, దేవుని మాటలు మీ అందుంటే తప్పక దేవుడు మీ పక్షమున ఉండి మీ కోరిక నెరవేరుస్తాడు. అందుకే అంటున్నాడు కదా, ఆఖరిగా మరొకసారి చదువుతున్నాను ఆ వాగ్దానాన్ని, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడలా, ఇదిగో మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుడు అనుగ్రహిస్తాడు. భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తాడు. నీ స్థితిగతిని మార్చబోతూ ఉన్నాడు, నీ పరిస్థితులను మార్చబోతూ ఉన్నాడు. ఆయన నీ యొక్క పరిస్థితులన్నింటినీ మార్చి గొప్ప స్థాయికి దేవుడు చేర్చబోతూ ఉన్నాడు. కనుక విశ్వాసంతో నమ్మకంతో ఎదురుచూడు. ప్రభు ఈ వాగ్దానం నీ జీవితంలో ఫలించాలని నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, ఈ వాగ్దానం ద్వారా స్పష్టంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. ఈ మాటలన్నీ నీ బిడ్డల జీవితంలో ఫలింపు జరుగునుగాక. ప్రభువా, వాగ్దానం ప్రకారం నడిచి ముందు కొనసాగుటకు సహాయము దయచమని, బలపరిచి స్థిరపరచమని, మేలుతో నింపమని. అయా, వారి కుటుంబాలను దీవించండి, వారి స్థితిగతులను దీవించండి, వారి పరిస్థితులని చక్కబెట్టమని బ్రతిమలాడుతూ ఉన్నాను. మీరే అయా, నీ అందు విశ్వాసం గల వారి పట్ల, నీ వాక్యాన్ని వినే వారి పట్ల మేలు చేస్తాం మీరు చెప్పారు. అటువంటి మేలు నీ బిడ్డలకు కలుగును గాక. అయా, ఈ వాగ్దానం నెరవేర్పు కలుగు చేయమని యేసయ్య నామంలో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.